హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా పేరు దేవి రమణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడొల్ల పిల్ల. చాలా రోజుల తర్వాత చూస్తున్నారు నన్ను. సో నాకు కూడా కొత్తగా ఉంది, మీకు కూడా డెఫినెట్లీ కొత్తగానే ఉంటుంది. ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా ఈ ఛానల్ని స్టాప్ చేసి. మళ్ళీ ఎందుకో తెలియదు, ఛానల్ని రీజనరేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. డెఫినెట్గా కంటిన్యూస్గా ఒక వీడియో, వారంకి ఒక వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం ఈ ఛానల్లో. కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి డైమండ్ ఫేషియల్ సింగిల్ స్టెప్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది ప్రోడక్ట్ అనమాట. యాక్చువల్గా కొన్న షాప్ వాళ్ళు ఒక స్టిక్కర్ వేశారు, సో అంత క్లియర్గా లేదు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయోకేర్ వాళ్ళది డైమండ్ మాస్క్ ఎన్రిచ్డ్ విత్ డైమండ్ యాష్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేసాడు అనమాట వాడు. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మనకి $299 అని చెప్పేసి బాక్స్ మీద ఉంటుంది. ఇంకా కొన్ని షాప్స్లో మనం కానీ చెక్ చేసుకున్నట్లయితే మనకు కొద్దిగా డిస్కౌంట్లో వస్తుంది. నాకు ఇంచుమించు ఇది 190-200 రూపీస్లో వచ్చేసింది అనమాట. నేను ఇది బిగ్ బాస్కెట్లో ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను ఆఫర్ ఉన్నప్పుడు. దీని వెయిట్ వచ్చేసి 500 ml అని చెప్పేసి వాడు ఇక్కడ మెన్షన్ చేసాడనమాట. బాగుంటుంది. ఒక్కసారి కొనుక్కున్నాము అంటే మనం ఈజీగా 2 years వాడుకోవచ్చు. లేదు అప్పుడప్పుడు ఎప్పుడైనా యూజ్ అయినప్పుడే నేను వాడతాను అనుకుంటే మాత్రం అప్ టు లాస్ట్ డేట్ దాకా కూడా మనం వాడుకోవచ్చు దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 2023 ఫిబ్రవరి ఇచ్చాడు. ఓకేనా, మనం అప్ టు లాస్ట్ డేట్ దాకా కూడా మనం వాడుకోవచ్చు. ఇది అంత న్యాచురల్ అయితే కాదు, కొన్ని కెమికల్స్ అయితే వాడతారు, కానీ మనకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అంత సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు. బయోకేర్ అంటే చాలా మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇందులో నేను సాఫ్రాన్ స్క్రబ్, సాఫ్రాన్ మాస్క్ కూడా వాడాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అవి ట్రై చేసిన తర్వాత నేను నెక్స్ట్ డైమండ్ మాస్క్ అయితే వచ్చాను అనమాట. మనం పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్ 700 రూపీస్, డైమండ్ ఫేషియల్ ఈజీగా 1000 అబోవ్ ఉంటుంది కదా అని చెప్పి నేను కొనుక్కోవడం జరిగింది. రిజల్ట్ కూడా చాలా బాగుందన్నమాట. మనం ఖచ్చితంగా ఒక 2 days ముందైతే మనం దీన్ని వాడాల్సి ఉంటుంది మంచి గ్లో రావడానికి. బిఫోర్ డే కంటే కూడా 2 days ముందు అనుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట రిజల్ట్. అండ్ ఇది మనం ఓన్లీ నైట్ టైం మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది యూస్ చేశాక మన ఫేస్కి ఖచ్చితంగా రెస్ట్ కావాలి. పొల్యూషన్లోకి వెళ్ళటము, సన్ తగలడము ఇదంతా మంచిది కాదనమాట. మనం నైట్ టైం యూస్ చేసామంటే నైట్ టైం పడుకుంటాం కదా, ఇది యూస్ చేశాక కూడా బయటికి అవుటింగ్స్ లాగా వెళ్ళకుండా డే అంటే మార్నింగ్ యూస్ చేశారనుకోండి, డే అంతా ఇంట్లోనే ఉన్నట్టయితే ప్రాబ్లం ఉండదు. నైట్ టైం అనుకోండి పడుకుంటాం కదా, ఫేస్కి రెస్ట్ వస్తుంది. సో మనకి రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఒక మంచి గ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని మనం యూస్ చేశాక అప్ టు 1 week దాకా గ్లో అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏమైనా ఉన్నప్పుడు నేను ఇది యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇది ఎలా యూస్ చేయాలనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం దీన్ని యూస్ చేసే ముందు ఖచ్చితంగా ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి. ఫేస్ మీద ఎటువంటి మేకప్ లాంటిది ఏమీ ఉండకూడదు. ఫేస్ వాష్ తర్వాత క్లెన్సింగ్ చేసుకున్నా కూడా మంచిదే, కానీ అంత అవసరం అయితే లేదు. అండ్ దీని ఫుల్ స్టెప్ ఫేషియల్ అనేది వేరే విధంగా ఉంటుంది, అది ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తెచ్చుకున్నాను. సో దాన్ని కొద్దిగా క్రీమ్ని ఇలా ఒక స్కూప్ సహాయంతో తీసుకుంటున్నాను. డైరెక్ట్గా హ్యాండ్ పెట్టడం అంత మంచిది కాదు, మళ్ళీ దాని నేచర్ని అది మిస్ అవుతుందన్నమాట. అందుకని ఒక స్కూప్ పెట్టి తీసేసుకున్నాను ఒక బౌల్లోకి విడిగా. ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది, కొద్దిగా సరిపోతుంది ఒక స్కూప్ లాగా. ఇంకా ఇక్కడ ఫేస్ని అయితే ఒకసారి వెట్ చేసేసుకుంటున్నాను. రోజ్ వాటర్ వాడాను ఇక్కడ, డాబర్ గులాబరీ. నార్మల్ వాటర్ కూడా వాడొచ్చు. ట్యాప్ వాటర్ కంటే కూడా మనం డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తే ఇంకా మంచిది. మన ఫేస్ని ఇలా వెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ప్రోడక్ట్ని తీస్తూ మనం ఇలా పేస్ట్ మొత్తం అప్లై చేయొచ్చు. ఇక్కడ దాకా మనం చేసుకుంటే బాగుంటుంది, ఈవెన్గా ఉంటుంది అనమాట రిజల్ట్ అనేది. సో ఇక్కడ నేను కొద్దిగా హై నెక్ వేసుకున్నాను కాబట్టి కుదరలేదు. నార్మల్గా అయితే డీప్ నెక్ లాంటిది వేసుకుంటాను ఇలా ఫేషియల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. బట్ ఇక్కడ వీడియో కోసం నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా. ఇంకా నెక్ ఇంకా చెవులు కూడా మనం మర్చిపోకూడదు. ఇంకో హ్యాండ్ని కూడా వెట్ చేసుకున్నాను, చూసారు కదా. కొద్దిగా వాటర్ తీసేసుకొని మనం మొత్తం సర్క్యులర్ మోషన్లో ఇలా స్క్రబ్ చేసుకోవాలి. కొంతమందికి స్ట్రోక్స్
తెలుస్తుంది. సో స్ట్రోక్స్తో చేసుకుంటే మరీ మంచిది. రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. స్ట్రోక్స్ లాంటివి ఏవి రావు అంటే సర్క్యులర్ మోషన్లో చేసుకున్నా కూడా బెస్ట్ అన్నమాట. ఇంకేమీ అక్కర్లేదు స్ట్రోక్స్ లాంటివి. ఫేస్లో ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకూడదు. ఫోర్ హెడ్, నోస్, చిన్, నెక్ అలాగే మొత్తం అనమాట. జస్ట్ మనం ఐస్ చుట్టూ కొద్దిగా గ్యాప్ ఉంచేసుకొని మనం ఇలా సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేస్తూ ఫేస్ అంతా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లాస్ట్లో నేను చెవులు కూడా మసాజ్ చేస్తాను. స్ట్రోక్స్ లాంటివి ఇచ్చేటప్పుడు మనం ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది. బట్ స్ట్రోక్స్ ఇవన్నీ చెప్పాలి అంటే వీడియో ఇంకా లెంతీ అయిపోతుంది. అనుకోకుండా ఇంత లెంత్ వచ్చింది, వీడియో వస్తుంది అనుకోలేదు ఇంత లెంత్గా. సో ఇంకా స్ట్రోక్స్ లాంటివి ఇంకొక వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను కుదిరితే. ఫేస్ అంతా ఇలా సర్క్యులర్ మోషన్లో కొద్దిగా హార్డ్గానే స్క్రబ్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ స్క్రబ్బర్ లాంటిది ఏమీ వాడలేదు కదా, అందుకని కొద్దిగా హార్డ్గా. ఇంకా మినిమం 5 minutes అయితే మనం టైమర్ పెట్టుకొని మరి 5 minutes మీరు ఇలా స్క్రబ్ చేయాల్సి ఉంటుంది టైం చూసుకొని. ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా అంటే స్క్రబ్బింగ్ అయిపోయాక ఒకసారి మన ఫేస్ని మొత్తం ఇంకా ఎక్స్ట్రా ప్యాక్ ఉంటుంది కదా, దాన్ని నేను అప్లై చేసేసి 15 minutes పాటు ఇలా వదిలేసాను అనమాట. హ్యాండ్స్ కూడా పెట్టుకున్నాను, చూసారు కదా. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ అంటే వీపుకి కూడా మనం పెట్టుకోవచ్చు. మనం కోరిపోతే వేరే వాళ్ళ సాయం తీసుకొని కూడా మనం అడగచ్చు. ఇంకా 15 minutes అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ టైం అయితే పెట్టుకోవాలి. బికాజ్ ఇది మనకి పూర్తిగా న్యాచురల్ కాదు, కెమికల్ ప్రోడక్ట్ అని చెప్పాను కదా. కొన్ని వాటర్ అలాగే ఒక నాప్కిన్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ప్రోడక్ట్ని నేను లూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్క్రబ్బింగ్ లాంటిది ఏం చేయట్లేదు, జస్ట్ కొద్దిగా తడి తీసుకొని ఆ ప్యాక్ని అంతా కూడా కొద్దిగా లూజ్ చేస్తున్నాను అనమాట. గట్టిగా పట్టేస్తుంది అది కొద్దిగా, అంటే మరి ముల్తాని మట్టి అంత గట్టిగా పట్టదు, ఇంచుమించు అలాగే అన్నమాట. ఆరిపోయి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మనం ఇలా లూజ్ చేసుకొని మన ఫేస్ని వాష్ చేసుకోవచ్చు. అలాగే వైపర్తో వైప్ కూడా చేసుకోవచ్చు, నాప్కిన్తో వైప్ కూడా చేసుకోవచ్చు. ఆ నాప్కిన్ని వాటర్లో డిప్ చేశాను. గట్టిగా పిండేయకుండా జస్ట్ దానికి మనం కొద్దిగా వాటర్ ఉండేటట్టు చూసుకొని మన ఫేస్ని వైప్ చేసుకుంటే ప్రోడక్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం అప్వర్డ్ డైరెక్షన్లో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. బట్ నేను మర్చిపోయినట్టున్నాను, ఏమైనా ఆలోచిస్తున్నానో ఏమో. యాక్చువల్గా ఎప్పుడు అలానే చేస్తాను. బట్ మీరైతే వైప్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్వర్డ్ డైరెక్షన్లో వైప్ చేసుకుంటే బాగుంటుంది. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, అలా అనమాట. నేను మర్చిపోయాను, ఏదో ఆలోచించుకుంటున్నాను ఖచ్చితంగా. సో అలా జరిగిపోయింది. ఇంకా మీరైతే వైప్ చేసుకునేటప్పుడు మాత్రం అప్వర్డ్ డైరెక్షన్లో వైప్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఫేస్ తర్వాత ఇయర్స్ ఇంకా హ్యాండ్స్ కూడా వైప్ చేసేస్తున్నాను. ఇలా వైప్ చేశాక మిగిలిన ప్రోడక్ట్ ఉంటుంది కదా, అంతా వైప్ చేసుకోవాలంటే అంత బాగా రాదు. అండ్ వాష్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు, దాన్ని వాష్ చేయలేము. వైప్ చేయడమే ఈజీ వాష్ చేయడం కంటే. ఎంతవరకు వీలు కుదిరితే అంతవరకు నేను ఇలా వైప్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను అనమాట. చూసారు కదా. ఇంకా మనం ఎక్కువ వాటర్ లాంటివి ఏమైనా ఉంటే ఒకసారి తుడిచేసుకొని ఇంకా ప్రోడక్ట్ ఎక్కడైనా ఉందేమో మిగిలిందేమో అని ఒకసారి చెక్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని క్లీన్ చేసేసుకొని మనం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ డైమండ్ ఫేషియల్ మాస్క్ ఉంది కదా, అది స్కిన్ని చాలా డ్రై చేసేస్తుంది. నాది బేసిక్గా ఆయిలీ స్కిన్ అనమాట. ఎంత ఆయిల్ అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 1 hourకే ఆయిల్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. అయినా కూడా నేను మాయిశ్చరైజర్ వాడుతున్నాను. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఆ మాయిశ్చరైజర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. నేను డైలీగా వాడే మాయిశ్చరైజర్ని నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను అనమాట. అస్సలు స్కిప్ చేయొద్దు. డ్రై స్కిన్ వల్ల అయినా ఆయిలీ స్కిన్ వల్ల అయినా ఖచ్చితంగా మాయిశ్చర్ అనేది వాడాలి. ఏ పార్ట్ దాకా అయితే అప్లై చేసామో ఆ పార్ట్ దాకా కూడా మనం మాయిశ్చరైజింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. చూసారు కదండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ అయితే చెయ్యండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కింద కామెంట్స్లో అడగొచ్చు. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.